బునియాది గాని కాలువకు సంబంధించి మక్తానంతరం నుంచి మొదలుకొని ఏదైతే కింద ధర్మారం వరకు వెళ్తుందో ఆ కాలువ పనులు సరే పోయినసారి మనం ఒక నెల రోజుల సమయం దొరికింది కాలువ పనులు చేయడానికి. అది కింది భాగాన ఎక్కువ జరిగింది, పై భాగాన కొంత మొగ్దంపల్లి దగ్గర ఆ గైడ్ వాల్స్ కానీ అట్లాంటివన్నీ చేయడానికి కొంత ఏరియాలో మాత్రమే పని జరిగింది. సరే మళ్ళీ ఆ తర్వాత 2 పంటలు ఏ క్రాప్ హాలిడే ఇచ్చినా కూడా రైతులకు నష్టం అవుతుందని క్రాప్ హాలిడే ఇవ్వలే. సరే ఈసారి మరి మొన్న మే 15th వరకు కూడా కాలువల నీళ్లు పోతా ఉండే మళ్ళా అది ఎండిపోవడానికి 25-26 తారీఖు వచ్చింది. మేము 26 నాడు విజిట్ చేస్తే ఆ కాలువ వెంబడి పోతుంటే పోయిన వార కాలానికి సంబంధించి మక్తానంతరం మళ్ళీ చెప్తుండ్రు అక్కడక్కడ ఏదైతే పైపుడు కల్వర్ట్స్ ఉన్నాయో అవి అక్కడక్కడ దశకినాయి, కూలిపోయినాయి. మొత్తం కూలిన పరిస్థితి. మక్తానంతరంలో 2-3 ఉన్నాయి, మాదారం దగ్గర ఒకటి ఉంది, ఎర్రకుంట దగ్గర ఒకటి ఉంది. ఈ కూలిపోయిన కల్వర్ట్లతోటి ఏమవుతుందంటే పంటకు ఇబ్బంది అవుతుంది. నీళ్లు కిందికి పోవడానికి మగ్దుంపల్లి పోవడానికి కూడా పోతలేవు. ఇక ధర్మారం దాకా పోవాలంటే ఇది ఇంకా చాలా ఇబ్బంది. బునియాది గాని చెర్లకు పోవడానికి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ కూలిపోయిన ఏదైతే కల్వర్ట్ ఉందో తక్షణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రగుంట దగ్గర ఒక పెద్ద వాల్ లాగానే ఉంది, ఒక ఇది రెగ్యులేటర్, దానికి ఉంటాయి, ఆ తలుపులు ఉంటాయి, అవి మొత్తం కూలిపోయినాయి. అవి కూలిపోయి ఏమైందంటే అది మొత్తం కాలువకు అడ్డంగా ఉండి కిందికేమో నీళ్ళు రావు, ఆ పైననేమో కాలువ దిగుతుంది. అటు మక్తానంతరం వాళ్ళకి ఇబ్బంది, అక్కడ అందరికి ఇబ్బంది. సో ఇది ఈ కూలిపోయిన స్ట్రక్చర్స్ అన్నింటినీ రిపేరు తక్షణంగా ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఉంది. సరే మొన్న 15 రోజుల కింది వరకు కూడా నీళ్లు ఉండే 26 నాడు ఇన్స్పెక్షన్ చేసినాం. ఇమీడియట్గా ప్లానింగ్ చేసి త్వరగతిన పని మొదలు పెడితే ఒక నెల 15 రోజుల నుంచి 2 నెలల సమయం పడుతుంది. ఏది ఈ స్ట్రక్చర్స్ కొత్తగా ఏవైతే కూలిన 5-6 స్ట్రక్చర్లు ఉన్నాయో అవి చేయాల్సిన అవసరం ఉంది. అవి చేయకపోతే ఇక వారానికి ఒకసారి కాలువ ఎండే పరిస్థితే వస్తుంది, కిందల్లో నీళ్ళు పోవు. సో దానికి బదులు ఈ స్ట్రక్చర్స్ను మరి కొత్తగా కట్టుకుంటే అంటే రాబోయే కెనాల్లో కొత్తగా చేసుకునే కెనాల్ ఏ డిజైన్ అవుతుందో ఆ డిజైన్ ప్రకారం కట్టుకుంటే సాఫీగా నీళ్లు కిందికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పోయే నీళ్ళకి ఇంకా కనీసం డబల్ పోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నీళ్ళు వదిలితే మాత్రం కిందికి పోవు, ఎక్కడిదక్కడ బ్లాక్ అవుతాయి, సరిపోవు, రైతులకు ఇబ్బంది తప్పదు. కాబట్టి ఈసారి మరి మనకు ఉన్న సమయం ఇప్పటి నుంచి ఆగస్టు 1st వీక్ వరకు ఈ పనులు చేసుకుందాం. ఆగస్ట్ 1st నార్లు పోసుకోండి, కొంత ఆలస్యం ఒక నెల లేట్గా పోసుకోండి, కొంత ఆగస్ట్ 1st వీక్లో నాట్లు పెట్టుకోండి. ఆగస్ట్ 1st వీక్లో నీళ్ళు ఇడిచే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల బోర్లు కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకోండి. ఎందుకంటే దాన్ని ఒక మంచి చేసి బాగు చేసే పరిస్థితి చేస్తున్నాం, మధ్య ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. ఇది చేస్తే ఏంటంటే పర్మనెంట్ మరమ్మతు అవుతుంది, లేదంటే మధ్యలో ఇబ్బంది ఎండిపోయే పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఇది అవసరం, అత్యంత అవసరం, ఎమర్జెన్సీ. అంటే పంటకు మేము మార్పు చూసినాం. గత 4 పంటలకు వెళ్ళి మొదటి పంటకు 2వ పంటకు ఎప్పటికప్పుడు బ్లాక్ అవ్వకుండా వస్తుంది. ఈసారి మరి ఇంకా ఎక్కువ పరిస్థితి ఉంది, దశకినాయి. కాబట్టి వాటిని ఇమ్మీడియట్గా రిపేర్ చేయాలి. ఇరిగేషన్ ఇంజనీర్స్ వచ్చిండ్రు, ఈ ఏఈ డిఈలు మరి అట్లనే ఎంఆర్ఓ కానీ ఇతర అధికారులు కూడా అందరు ఉండ్రి. సో అందరి సమక్షంలో దీని మీద మరి ఒక నిర్ణయం ఏంటంటే కొంచెం ఆలస్యంగా నార్లు పోసుకొని ఆలస్యంగా పెట్టుకోండి. క్రాప్ హాలిడే ఇస్తే ఏంటంటే ఒక పంట నష్టం పోతుంది. పంట నష్టం ఎందుకు పోవాలి మనం? పంట నష్టం పోకుండా కొంచెం ఆలస్యంగా కొద్ది ఇబ్బంది అయినా ఏంటంటే మన మంచి కోసమే, రేపు ఇంకా సాఫీగా నీళ్ళు పోవడానికి ఇబ్బంది కలగకుంటుండడానికి ఒక నెల ఆలస్యం అవుతుంది. నేను అనుకుంటా అది అంత మటుకు ఇబ్బంది మనకు తప్పదేమో. అది మీరు అందరు రైతులు సహకరించాల్సిందిగా అందరం కూడా, ఇది అందరి ఆలోచన, అందరం కూర్చున్నాం, విభిన్న సంబంధించిన పెద్దలం కానీ పాత్రికేయులతో కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, చాలా సంతోషం. మరి అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.